అందరికీ నమస్కారం. ఈరోజు మనం లలితా సహస్రనామ స్తోత్రంలోని 15వ శ్లోకానికి అర్థం తెలుసుకుందాం. లక్ష రోమ లతా ధార తాస మున్నేయ మధ్యమా. ఆ తల్లి నడుము యొక్క పైభాగము, కింది భాగము సమున్నతముగా తీర్చిదిద్దినట్లుండుట చేత ఆమెకు నడుము ఉన్నదా లేదా యను సంశయము తీరుటకు నడుముపై నూగారు వెంట్రుకలున్నవి అని అర్థం. స్తన భారదలన్మధ్య పట్టబంధ వలిత్రయ. స్తనముల భారముచే నడుము వంగిపోతుందేమో అను శంకతో బంగారు పట్టీని ముమ్మారు చుట్టిరా అనిపించునట్లు ఆ తల్లి నడుముకు రత్నాలు వజ్రాలు పొదగబడిన బంగారు వడ్డానము తొడగబడెను. 16వ శ్లోకం. అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్కటీతటీ. చక్కని ఎర్రని రంగులు గల పట్టు వస్త్రము ఆమె కటి ప్రదేశము చుట్టూ కట్టబడినది. రత్న కింకిణి కారమ్య రసనాదామ భూషిత. రత్నాలు పొదగబడిన చిరుగంటలతో ఉన్న మొలతాడును ఆమె ధరించి ఉండుట చేత ఆమె కదలికలు మంగళకరమైన చిరుధ్వనులు చేయును. 17వ శ్లోకం. కామేశ జ్ఞాత సౌభాగ్య మార్దవోరుద్వయాన్విత. కామేశ్వరునకు మాత్రమే గోచరమయ్యే సౌభాగ్యము, మృదుత్వము గల ఊరువులతో అంటే తొడలతో ఉన్నది ఆ తల్లి. మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. మాణిక్యములు పొదగబడిన కిరీటమును తలకిందులుగా తిప్పినట్లు కనిపించు జానువులు అంటే మోకాళ్ళు గల తల్లి అని అర్థం. 18వ శ్లోకం. ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభ జంగిక. ఎర్రని ఆరుద్ర పురుగుల వంటి పగడాలు పొదగబడిన మన్మధుని అమ్ముల పొదివలే అమ్మవారి కాలి పిక్కలు కనబడుచున్నవి. గూడగుల్ఫా. పాదముల చీల మండలు కనిపించకుండా ఆభరణములను ధరించి చీర కుచ్చిళ్ళు చీలమండలను కప్పినట్లు కట్టుకొను తల్లిని గూడగుల్ఫా అని వర్ణించారు. కూర్మ పృష్ఠ జయిష్ట ప్రపదాన్విత. ఆ తల్లి పాదాలు తాబేలు వీపుడిప్పవలే దృఢముగా ఉండును మరియు ఆ పాదద్వయమును ఆశ్రయించు భక్తులకు అవి అతి మృదువుగను మెత్తగను అనిపించి వారి పాపములను తొలగించును అని అర్థం. 19వ శ్లోకం. నఖదీధితి సంచన్న నమజ్జన తమోగుణ. ఆ తల్లి యొక్క పాదములను ఆరాధించు భక్తుల యొక్క తమోగుణము అంటే అజ్ఞానందకారము ఆమె యొక్క చరణముల నఖముల నుండి వెలువడు కాంతి పుంజముచే పటాపంచలగును. పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. ఆదిపరాశక్తి యొక్క పాదద్వయ మృదుత్వము లావణ్యత పద్మముల యొక్క కోమలతను మించిపోయినది అని అర్థం. 20వ శ్లోకం. సింజాన మణి మంజీర మండిత శ్రీపదాంబుజ. జగన్మాత పాదములపై మనులు పొదగబడిన అందెలు రమ్యమైన శోభతో బాసిల్లుచుండెను. మరాళీ మందగమన. సవ్వడి చేయకుండా నాట్యము చేయునట్లు మందగమనము చేయుట అంటే నడుచుట మరాళి అంటే ఆడహంస యొక్క ప్రత్యేకత. అమ్మవారి నడక శోభ మరాళీ మందగమనమునకు మించి ఉండును అని అర్థం. మహాలావణ్య సేవధి. ఆ జగజ్జనని అమితమైన లావణ్య రాశి సౌందర్య నిధి అని అర్థం. మరికొన్ని శ్లోకాల భావార్థములను వచ్చే వీడియోలో చెప్పుకుందాం. నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి. ధన్యవాదాలు.